ఆపరేషన్ సింధూర్తో వణికిపోతున్న పాకిస్తాన్లో మరో బిగ్ బ్లాస్ట్ బెంబేలెత్తించింది. వరుసగా బాంబుల శబ్దాలతో పాక్ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా వరుస బాంబు పేలుళ్లు పాక్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో అతిపెద్ద నగరమైన లాహోర్లోని వాల్టన్ రోడ్లో గురువారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయని స్థానిక మీడియా వెల్లడించింది. లాహోర్లో వరుస పేలుళ్లు సంభవించినట్లు పాకిస్తాన్ అధికారులు సైతం ధృవీకరించారు. దీంతో హై అలర్ట్ జారీ చేశారు. లాహోర్, కరాచీ ఎయిర్పోర్ట్లను అధికారులు మూసివేశారు. పెహల్గాం ఉగ్రదాడితో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో పాకిస్తాన్లో బాంబు పేలుళ్లు సంభవించడం కలకలం రేపింది. గురువారం ఉదయం బాంబుల శబ్దాలతో వణికిపోయినట్లు లాహోర్లోని ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. బిఎల్ఏ కూడా పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పటికే పాక్ సైన్యంపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు రేంజర్లు కూడా మరణించారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసిన తర్వాత ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.